హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సాయంత్రం 6 గంటల సమయం. ఇల్లంతా రోజువారీ హడావిడిలో ప్రశాంతంగానే ఉంది. ప్రకాష్ ఆఫీస్ నుంచి వచ్చి ముఖం కడుక్కొని హాల్లోని సోఫాలో కూర్చున్నాడు. ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు. వంటగదిలోంచి పోపు వేస్తున్న వాసన, దాంతోపాటే అల్లంటి మరుగుతున్న సువాసన వస్తోంది. ప్రకాష్ భార్య సుమ రాత్రికి వంట, సాయంత్రం స్నాక్స్ రెండూ ఒకేసారి చేసే పనిలో పడింది. వరండాలో ఈజీ చైర్లో కూర్చొని పేపర్ చదువుతున్నారు రాఘవరావు గారు. ఆయన ప్రకాష్ తండ్రి. వయసు 65 దాటినా చాలా చురుగ్గా ఉంటారు. పేపర్ చదువుతూనే మధ్య మధ్యలో కళ్ళద్దాలపై నుంచి వీధిలోకి చూస్తూ అటుగా వెళ్లే తెలిసిన వాళ్ళని పలకరిస్తున్నారు. సరిగ్గా అప్పుడే స్కూల్ బస్ దిగి గేటు తీసుకుని లోపలికి వచ్చాడు 12 ఏళ్ల వరుణ్. రోజు అయితే వస్తూనే తన బ్యాగ్ని సోఫా మీదకి విసిరేసి, అమ్మా ఆకలేస్తోంది, తినడానికి ఏమున్నాయి అంటూ వంటగదిలోకి పరిగెత్తేవాడు. కానీ ఈరోజు వాడిలో ఆ హుషారు లేదు. చాలా సైలెంట్గా తనకి తానే బరువైపోయినట్లు నడుచుకుంటూ వచ్చి తలదించుకొని లోపలికి వెళ్లబోయాడు. వరుణ్ ముఖం చూసి రాఘవరావు గారికి ఏదో తేడా కొట్టింది. వీడేంటి ఈరోజు ఇంత నీరసంగా ఉన్నాడు, ఒంట్లో బాగోలేదా అనుకుంటూ పేపర్ మడిచి పక్కన పెట్టారు. ఇంతలో ప్రకాష్ పక్కన ఉన్న మొబైల్ మోగింది. వాట్సాప్లో మెసేజ్. ఏంటని చూస్తే వరుణ్ స్కూల్ పేరెంట్స్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ అది. డియర్ పేరెంట్స్, ఈరోజు పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చాము. దయచేసి చూసి సైన్ చేసి రేపు పంపగలరు. మెసేజ్ చదవగానే ప్రకాష్ కళ్ళు ఆటోమేటిక్గా వరుణ్ వైపు తిరిగాయి. అప్పటికే మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్లబోతున్నాడు వరుణ్. ఒరే వరుణ్, కాస్త ఇలారా. ల్యాప్టాప్ మూసేసి టేబుల్ మీద పెడుతూ పిలిచాడు ప్రకాష్. ఆ గొంతులో కోపం లేదు, కానీ ఒక రకమైన కమాండింగ్ టోన్ ఉంది. వరుణ్ అడుగులు ఆగిపోయాయి. గుండె వేగం పెరిగింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. వరుణ్ చేతి వేళ్లు ప్యాంటు జేబు దగ్గర ఉన్న కుట్టుని గట్టిగా పట్టుకొని లాగుతున్నాయి. వాడికి టెన్షన్ వస్తే చేసే పని అది. ఈ విషయాన్ని రాఘవరావు గారు వరండాలోంచి గమనిస్తూనే ఉన్నారు. ఏంట్రా, స్కూల్లో ఈరోజు రిపోర్ట్ కార్డ్ ఇచ్చారట కదా, ఏది తీసుకురా ఒకసారి చూద్దాం చాలా మామూలుగానే అడిగాడు ప్రకాష్. వరుణ్ భయపడుతూనే భుజానికి ఉన్న బ్యాగ్ తీసి జిప్ ఓపెన్ చేసి లోపల ఉన్న రిపోర్ట్ కార్డ్ని తీసి తండ్రి చేతిలో పెట్టాడు. ఆ కార్డు తీసుకొని ఓపెన్ చేసి చూసిన ప్రకాష్ ముఖం క్షణాల్లో మారిపోయింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ఏంట్రా ఇది? ప్రకాష్ గొంతు ఒక్కసారిగా పెరిగింది. ఆ అరుపుకి వంటగదిలో పనిచేసుకుంటున్న సుమ ఉలిక్కిపడి బయటకు వచ్చింది. మ్యాథ్స్లో 45 మార్కులా? సైన్స్లో 52? అసలు బుద్ధుందా నీకు? స్కూల్కి వెళ్ళి ఏం వెలగబెడుతున్నావురా? అడక్క ముందే లక్షలు ఫీజు కడుతున్నాను కదా, బుద్ధిగా చదువుకోవడానికి నీకేం మాయరోగం? కోపంతో ఊగిపోతూ అరిచాడు ప్రకాష్. ఆ అరుపులకి వరుణ్ భయంతో వణికిపోతూ ఏడవడం మొదలుపెట్టాడు. హాల్లోకి వచ్చిన సుమ భర్త కోపాన్ని చూసి భయపడుతూనే కొడుకు దగ్గరికి వెళ్లబోయింది. సరిగ్గా అప్పుడే వరండాలోంచి రాఘవరావు గారి గొంతు వినిపించింది. ప్రకాష్, ఏంట అరుపులు అంటూ లోపలికి అడుగు పెట్టారు ఆయన. ప్రకాష్ కోపంగా ఆయన వైపు చూస్తూ తన చేతిలో ఉన్న రిపోర్ట్ కార్డును గాల్లో ఊపుతూ, చూడండి నాన్న, వీడి వేషాలు. లక్షలు పోసి ఆ కార్పొరేట్ స్కూల్లో చదివిస్తుంటే వీడు తెచ్చుకున్న మార్కులు చూడండి. నాకు ఆఫీస్లో ఎంత టెన్షన్ ఉన్నా వీడి ఫీజుల కోసం ఓవర్ టైం చేస్తూ కష్టపడుతుంటే వీడు మాత్రం ఇలా ఇష్టం వచ్చినట్లు తయారవుతున్నాడు. రాఘవరావు గారు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వరుణ్ పక్కన నిలబడ్డారు. భయంతో అవమానంతో వణికిపోతూ ఏడుస్తున్న మనవణ్ణి చూసి ఆయన మనసు చివుక్కుమంది. వాడి తల మీద చెయ్యి వేసి సున్నితంగా నిమిరారు. ఆ స్పర్శ తగలగానే వరుణ్ దుఃఖం మరింత కట్టలు తెంచుకుంది. తాతయ్య పక్కకు జరిగి ఆయన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏడవకు నాన్న అని వరుణ్ణి మెల్లగా ఊరడిస్తూ ప్రకాష్ వైపు తిరిగారు రాఘవరావు గారు. మార్కులు తక్కువ వస్తే మాత్రం అలా మీద పడిపోయి అరుస్తావా ప్రకాష్? వాడేమైనా దొంగతనం చేశాడా, లేక ఎవరినైనా కొట్టి ఇంటికొచ్చాడా? చదువుకుంటున్న పిల్లాడు, ఎప్పుడూ ఒకేలా మార్కులు రావు కదా, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? కాస్త గంభీరంగానే అన్నారు. అదేంటి నాన్న అలా వెనకేసుకొస్తున్నారు? రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రాకపోతే వీడి భవిష్యత్ ఏంటి? వీడితో పాటే చదివే ఆ పక్కింటి శర్మగారి అబ్బాయిని చూడండి, ఎప్పుడూ క్లాస్ ఫస్టే వస్తాడు. వాడసలు పుస్తకం పక్కన పెట్టాడు, ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు. కానీ వీడికి మాత్రం కనీసం పాస్ మార్కులు రావడమే కష్టం అయిపోతోంది అని ప్రకాష్ ఆవేశంగా అన్నాడు.
వంటగది దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న సుమ ధైర్యం చేసి కలుగజేసుకుంది. అయినా వాడికి మొదటి నుండి మ్యాథ్స్ సైన్స్ అంటే భయం కదండి. ఆ ట్యూషన్ మాస్టర్కి చెప్పి ఇంకొంచెం శ్రద్ధ పెట్టమందాం, అంతేగాని వాణ్ణలా అరిచి భయపెట్టకండి అంటూ కొడుకుకి సపోర్టుగా మాట్లాడింది. సుమ మాటలకి ప్రకాష్ కోపం ఇంకా పెరిగింది. నువ్వు ఊరుకో సుమ, నువ్విలా వెనకేసుకు రావడం వల్లే వీడిలా తయారయ్యాడు. వీడికి చదువు మీద కంటే ఆ పిచ్చి బొమ్మలు గీయడం మీదే ఎక్కువ ఇంట్రెస్ట్. ఆ శర్మగారి అబ్బాయి చూడు, అసలు టీవీ అయినా చూస్తాడా? ఇవాల్టి నుంచి వీడికి టీవీ, ఆటలు అన్నీ బంద్. స్కూలు, ట్యూషన్, ఇల్లు అంతే. ఇంకోసారి పెన్సిల్ పట్టి బొమ్మలు గీశాడంటే ఆ పేపర్లన్నీ చింపేస్తాను. ప్రకాష్ ఆర్డర్ వేసినట్లు ఖచ్చితంగా చెప్పాడు. ఆ మాట వినగానే వరుణ్కి ఏడుపు ఆగలేదు. తనకి ఇష్టమైన బొమ్మలు వెయ్యొద్దు అని చెప్పేసరికి వాడికి చాలా బాధేసింది. భయంతో తాతయ్య వెనకాల దాక్కొని ఏడుస్తూ ఉండిపోయాడు. రాఘవరావు గారు ప్రకాష్ చేతిలో ఉన్న రిపోర్ట్ కార్డు తీసుకున్నారు. తన కళ్ళద్దాలు సవరించుకొని మార్కులు చూశారు. అవును, ప్రకాష్ చెప్పినట్లు మ్యాథ్స్, సైన్స్లో మార్కులు తక్కువే ఉన్నాయి, కానీ లాంగ్వేజెస్లో మంచి మార్కులే ఉన్నాయి. దానికి తోడు కింద ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కాలంలో డ్రాయింగ్లో, స్పోర్ట్స్లో ఎక్సలెంట్ అని రెడ్ ఇంక్తో రాసి ఉంది. ఆయన రిపోర్ట్ కార్డు టీపాయ్ మీద పెడుతూ, ప్రకాష్, నువ్వెప్పుడు చూసేది సగం కార్డే. కొన్ని సబ్జెక్టుల్లో వాడికి మార్కులు రాలేదని కోపడుతున్నావు, కానీ వాడికి ఇష్టమైన వాటిలో వాడు ఎంత బాగా చేస్తున్నాడో నువ్వు గమనించట్లేదు. చూడు, డ్రాయింగ్లో, ఆటల్లో వాడు ఎంత బాగా చేస్తున్నాడో. వాడిలో మంచి టాలెంట్ ఉంది అని ఆయన చాలా నిబ్బరంగా చెప్పారు. ఆ టాలెంట్ దేనికి పనికిరాదు నాన్న. రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే ఆ బొమ్మలు చూసి ఏ కంపెనీ వాడు ఉద్యోగం ఇవ్వడు. ఈ రోజుల్లో చదువు, ర్యాంకులు, సర్టిఫికెట్లు లేకపోతే సమాజంలో విలువ ఉండదు, బతకలేరు. వీడికి ఆ విషయం అర్థం కావట్లేదు అంటూ ల్యాప్టాప్ వైపు విసురుగా తిరిగిపోయాడు ప్రకాష్. రాఘవరావు గారు వరుణ్ భుజం చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కున్నారు. ప్రకాష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, అర్థం కావాల్సింది వాడికి కాదురా ప్రకాష్, నీకు అన్నారు రాఘవరావు గారు. వాతావరణం మరింత వేడెక్కుతున్నట్లు సుమకు అర్థమై భయంగా మావయ్య వైపు, భర్త వైపు చూస్తూ ఉండిపోయింది. ప్రకాష్ విసుగ్గా ల్యాప్టాప్లోంచి తలెత్తి, నాకేం అర్థం కావాలి నాన్న? ఒక తండ్రిగా నా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పంటారా? వాడికి మంచి జీవితం ఇవ్వాలన్న నా తాపత్రయాన్ని మీరు తప్పుపడుతున్నారా అని ఎదురు ప్రశ్న వేశాడు. నీ తాపత్రయాన్ని నేను తప్పు పట్టట్లేదురా, కానీ దాన్ని నువ్వు చూపిస్తున్న విధానాన్ని తప్పుపడుతున్నాను. అసలు నీ దృష్టిలో మంచి జీవితం అంటే ఏంటి? ఇంజనీరో, డాక్టరో అవ్వడమేనా? మార్కులు, ర్యాంకులతో కొలిచేదేనా జీవితం? రాఘవరావు గారు ప్రశ్నించారు. అవును నాన్న, ఈ రోజుల్లో అదే కదా నిజం. మార్కులు, ర్యాంకులు ఉంటేనే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మంచి కాలేజీ అయితేనే మంచి క్యాంపస్ ప్లేస్మెంట్. మంచి ప్యాకేజీ వస్తేనే సొసైటీలో రెస్పెక్ట్. ఇవేమీ లేకుండా బతకడం ఎంత కష్టమో మీకు తెలీదా? ప్రకాష్ గొంతులో ప్రాక్టికాలిటీని వివరిస్తున్నానన్న భావన. రాఘవరావు గారు చిన్నగా నవ్వి వరుణ్ణి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకొని వాడి కన్నీళ్లు తుడుస్తూ, వరుణ్ వెళ్ళి ముఖం కడుక్కో, నేనున్నాను కదా అని వాణ్ణి లోపలికి పంపించారు. వరుణ్ వెళ్తూ కూడా భయంగా తండ్రి వైపు చూస్తూ వెళ్ళాడు. వాడు లోపలికి వెళ్ళగానే రాఘవరావు గారు ప్రకాష్ వైపు తిరిగి, సొసైటీలో రెస్పెక్ట్, మంచి ప్యాకేజ్, ఇవేనారా నీకు ముఖ్యమైనవి? వీటన్నిటికంటే ముందు వాడు సంతోషంగా ఉన్నాడా లేదా అన్నది ముఖ్యం కాదా? నువ్వు వాడి భవిష్యత్తుని నిర్మించడం కోసం వాడి ప్రస్తుతాన్ని నాశనం చేస్తున్నావు అన్నారు గట్టిగా. సంతోషం అంటే ఏంటి నాన్న? ఇప్పుడు వాడు ఆటలాడుతూ బొమ్మలు గీసుకుంటూ కూర్చుంటే వాడికి సంతోషమే, కానీ అది ఎన్ని రోజులు? రేపొద్దున వాడు జీవితంలో సెటిల్ అవ్వలేక ఇబ్బంది పడితే ఇప్పుడున్న ఈ సంతోషం ఏమైపోతుంది? అప్పుడు నేనే కదా వాడి ముందు దోషిగా నిలబడాలి. అప్పుడు వాడే అడుగుతాడు, నాన్న, నేను చదవకపోతే నువ్వు నన్ను ఎందుకు కొట్టైనా చదివించలేదు అని. ప్రకాష్ వాదనలో కూడా పాయింట్ ఉంది. సుమకి భర్త అంటున్నది నిజమే అనిపించింది, కానీ మామయ్య గారు చెప్పేది కూడా కరెక్టేనేమో అనిపించింది. అంటే నీ భయాలకి వాణ్ణి బలి చేస్తున్నావన్నమాట. రాఘవరావు గారు సూటిగా అన్నారు. నీకు సొసైటీ ముందు తలెత్తుకుని తిరగాలన్న ఆశ, వాడికి మంచి ప్యాకేజీ వస్తే నీకు ప్రశాంతత. మరి వాడి మాట ఏంటి? వాడికి ఏది ఇష్టమో నువ్వెప్పుడైనా అడిగావా? వాడు వేసిన బొమ్మలు ఒక్కసారైనా మనస్ఫూర్తిగా చూసి బాగున్నాయి నాన్న అని మెచ్చుకున్నావా? ప్రకాష్ దగ్గర సమాధానం లేదు. నిజమే, వరుణ్ ఎన్నిసార్లు తన డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చి చూపించినా ఇదంతా తర్వాత, ముందు హోంవర్క్ చేసావా లేదా అని కసిరి కొట్టాడే తప్ప ఆ బొమ్మల్ని ఎన్నడూ శ్రద్ధగా చూడలేదు. చూడు ప్రకాష్, రాఘవరావు గారు కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ, మనం పిల్లలకి నేర్పాల్సింది పెద్ద ఉద్యోగాలు సంపాదించడం మాత్రమే కాదు,
మంచి మనిషిగా ఎలా బతకాలో, సమస్యలు వస్తే ఎలా తట్టుకోవాలో నేర్పాలి. ఇవి ఏ స్కూల్ బుక్కుల్లోనూ ఉండవు. అవన్నీ పాతకాలం ముచ్చట్లు నాన్న. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇలాంటి మంచి మాటలతో ఏమీ ఒరగదు. బయట బతకాలంటే పరిగెత్తాలి, అందరికంటే ముందుండాలి. ప్రకాష్ మళ్ళీ తన పాయింట్ దగ్గరికి వచ్చాడు. గెలవాలి ప్రకాష్, కానీ తన్ని తాను చంపుకొని కాదు. రాఘవరావు గారి గొంతులో ఆవేదన వినిపించింది. ఎప్పుడు వాణ్ణి ఆ శర్మగారి అబ్బాయితో పోల్చడం కాదు ప్రకాష్. అసలు నీ కొడుకు సంతోషంగా ఉన్నాడా లేదా అని ఎప్పుడైనా చూసావా? వాడి చుట్టూ నువ్వు మార్కులనే ఒక పెద్ద భయాన్ని సృష్టిస్తున్నావు ప్రకాష్. ఇలాగే ఉంటే రేపు జీవితంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా వాడు అస్సలు తట్టుకోలేడు, మానసికంగా కుంగిపోతాడు. హాల్లో వాతావరణం ముభావంగా మారిపోయింది. ప్రకాష్ ఏమీ మాట్లాడకుండా తలదించుకున్నాడు. అప్పుడే వరుణ్ ముఖం కడుక్కొని బయటకొచ్చాడు. రాఘవరావు గారు వాడి వైపు చూసి నవ్వి, రా నాన్న, వెళ్ళి భోజనం చేద్దాం అంటూ లేచారు. డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. వరుణ్ తలదించుకొని నెమ్మదిగా అన్నం తింటున్నాడు. సుమ కూరలు వడ్డిస్తూ అప్పుడప్పుడు ప్రకాష్ వంక చూస్తోంది. ప్రకాష్ ముఖంలో కోపం తగ్గినా ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నాడు. రాఘవరావు గారు చేయి కడుక్కొని వచ్చి కుర్చీలో కూర్చున్నారు. సుమ ఆయనకు అన్నం వడ్డించింది. ఆయన ఒక ముద్ద కలుపుకొని ప్రకాష్ వైపు చూస్తూ మాట కలిపారు. ప్రకాష్, నీకు నీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన రోజు గుర్తుందా? అడిగారు చాలా క్యాజువల్గా. అన్నం కలుపుకుంటున్న ప్రకాష్ చెయ్యి ఆగిపోయింది. ఒక్కసారిగా తలెత్తి తండ్రి వైపు చూశాడు. ఆ ప్రశ్న ఎందుకు అడిగారో అర్థం కాక, ఆయన 15 ఏళ్ల క్రితం ముచ్చట ఇప్పుడెందుకు నాన్న అన్నాడు కొంచెం అయిష్టంగానే. ఎందుకో చెబుతాను. ఆ రోజు నీకు ఫిజిక్స్లో ఫెయిల్ మార్కులు వచ్చాయి. ఆ రిజల్ట్స్ చూసుకొని నువ్వు ఇంట్లోకి రావడానికి ఎంత భయపడ్డావో నాకు ఇంకా గుర్తుంది. గుమ్మం బయట ఏడుస్తూ నిలబడిపోయావు. రాఘవరావు గారు గతాన్ని గుర్తు చేశారు. ప్రకాష్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొడుకు ముందే తన ఫెయిల్యూర్ గురించి మాట్లాడేసరికి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ, అది వేరు నాన్న, ఆ వారం రోజులు నాకు హై ఫీవర్, సరిగ్గా చదవలేకపోయాను, కావాలని తక్కువ తెచ్చుకోలేదు కదా అన్నాడు. రాఘవరావు గారు చిన్నగా నవ్వి, కారణాలు ఏవైనా కావచ్చు ప్రకాష్, కానీ నువ్వు ఫెయిల్ అయ్యావన్నది నిజం. ఆ రోజు నేను నిన్నేమైనా అన్నానా? కొట్టానా? తిట్టానా? ఇంటి నుంచి గెంటేశానా? సూటిగా అడిగారు. ప్రకాష్ దగ్గర సమాధానం లేదు. మౌనంగా ఉండిపోయాడు. లేదు కదా, తనే కంటిన్యూ చేశారు రాఘవరావు గారు. నీ భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకొచ్చాను. జరిగిందేదో జరిగింది. ఫెయిల్ అయితే జీవితం ఆగిపోదు. సప్లిమెంటరీలో రాసి పాస్ అవ్వచ్చులే, నాకు నీ మీద నమ్మకం ఉంది అని ధైర్యం చెప్పాను. అవునా? అవును నాన్న, మెల్లగా అన్నాడు ప్రకాష్. ఆ ఒక్క మాట వల్లే కదా మరుసటి రోజు నుండి నువ్వు నిద్ర తిండి మానేసి మరీ కసితో చదివావు. సప్లిమెంటరీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఆ తర్వాత ఇంజనీరింగ్ ర్యాంకు కొట్టావు. ఒకవేళ ఆ రోజు నేను నిన్ను అర్థం చేసుకోకుండా అందరి ముందు దారుణంగా తిట్టి కొట్టుంటే నీలో ఆ కసి వచ్చేదా? ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండేవాడువా? రాఘవరావు గారి మాటలు ప్రకాష్ గుండెను తాకాయి. తండ్రి చెప్తున్న ప్రతి మాటలోనూ నిజముంది. మనం పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి డబ్బులు కాదురా. వాళ్ళు ఓడిపోయి భయపడుతున్నప్పుడు నేనున్నాను అని భుజం తట్టే ఆ చిన్న ధైర్యం. వాళ్ళు గెలిచినప్పుడు ప్రపంచం మొత్తం వాళ్ళ వెనక నిలబడి చప్పట్లు కొడుతుంది. కానీ వాళ్ళు ఓడిపోయినప్పుడే వాళ్ళకి కన్న వాళ్ళ అవసరం ఉంటుంది. అప్పుడే మనం వాళ్ళకి అండగా నిలబడాలి అని రాఘవరావు గారు ఎంతో ప్రేమగా చెప్పారు. ఆ మాటలకి సుమ కళ్ళు చెమ్మగిల్లాయి. వరుణ్ కూడా అన్నం తినడం ఆపేసి తాతయ్య వైపు ఎంతో ఆరాధనగా చూస్తున్నాడు. నువ్వు నా కొడుకువి. నీకు ఏదైనా కష్టం వస్తే నేను నీకు అండగా నిలబడతాను. అలాగే వరుణ్ నీ కొడుకు. వాడికి మార్కులు రాలేదని కోపడే హక్కు నీకుంది. కానీ వాడి ఇష్టాలని చంపేసే హక్కు కానీ, వాడిని మానసికంగా కృంగదీసే హక్కు కానీ నీకు లేదు. వాడు రేపొద్దున ఏమైనా సాధించాలంటే దానికి పునాది నీ భయపెట్టే అరుపులు కాకూడదు. నీ మీద వాడికున్న నమ్మకం కావాలి. రాఘవరావు గారు తన మాటలను ముగించి అన్నం తినడం ప్రారంభించారు. ప్రకాష్కి ముద్ద గొంతు దిగలేదు. తను వరుణ్ణి ఎంతలా భయపెడుతున్నాడో, ఆ భయం వల్ల కొడుకు తనకి ఎంత దూరం అయిపోతున్నాడో మొదటిసారి అతనికి స్పష్టంగా అర్థమైంది. ఆ ఆలోచనలో పడిన ప్రకాష్ నెమ్మదిగా వరుణ్ వైపు చూశాడు. వరుణ్ వెంటనే భయంగా చూపులు దించుకొని ప్లేట్లోకి చూసుకున్నాడు. ఆ చూపు ప్రకాష్ మనసును తొలిచేసింది. తను వరుణ్తో ఎలా ప్రవర్తిస్తున్నాడో ఒక్కసారిగా కళ్ళకి కట్టినట్టు అనిపించింది. భోజనాలు ముగిశాయి. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ప్రకాష్కి మాత్రం నిద్ర పట్టడం లేదు. మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు.
తండ్రి అన్న మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. తను ఫెయిల్ అయిన రోజు తండ్రి ఇచ్చిన ధైర్యం, తను వరుణ్ణి భయపెడుతున్న తీరు, ఈ రెండూ అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అదే సమయంలో పక్క గదిలో వరుణ్ తన స్టడీ టేబుల్ ముందు కూర్చొని పుస్తకం తెరిచాడు. కానీ వాడికి చదువు మీద ధ్యాస లేదు. బుక్ మధ్యలో దాచుకున్న ఒక డ్రాయింగ్ షీట్ తీసి చూసుకుంటున్నాడు. అది చూస్తున్నప్పుడు వాడి మొహంలో ఒక తెలియని బాధ, అదే సమయంలో ఒక చిన్న సంతోషం. తలుపు దగ్గర అలికిడి కావడంతో ఉలికిపడి డ్రాయింగ్ షీట్ని పుస్తకంలో దాచేసి వేగంగా చదవడం మొదలుపెట్టాడు. తలుపు తీసుకుని లోపలికి వచ్చారు రాఘవరావు గారు. చేతిలో పాల గ్లాస్ ఉంది. ఏంట్రా అబ్బాయి, ఇంకా పడుకోలేదా? రేపు స్కూల్ ఉంది కదా అంటూ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు. చదువుకుంటున్నాను తాతయ్య, మ్యాథ్స్ ఫార్ములాస్ బట్టి పడుతున్నాను, లేకపోతే రేపు నాన్న మళ్ళీ కోపడతారు. వరుణ్ గొంతులో ఇంకా ఆ భయం పోలేదు. రాఘవరావు గారు వాడి చేతిలో ఉన్న పుస్తకాన్ని మూసేసి పక్కన పెట్టారు. చాలేరా, ఈ రోజుకి చదివింది చాలు, ఇదిగో ఈ పాలు తాగి పడుకో అంటూ గ్లాస్ అందించారు. వరుణ్ పాలు తాగుతుండగా రాఘవరావు గారు నెమ్మదిగా అడిగారు, ఇందాక నేను రాకముందు ఏదో చూస్తున్నావు, నేను రాగానే దాచేశావు, ఏంటది? నాన్న చూస్తాడనా ఆ భయం? వరుణ్ తటపటాయిస్తూనే ఆ పుస్తకం తెరిచి లోపల ఉన్న డ్రాయింగ్ షీట్ తీసి తాతయ్య చేతికి ఇచ్చాడు. అది చూసిన రాఘవరావు గారి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అది చార్కోల్తో వేసిన చిత్రం. ఒక పెద్ద చెట్టు కింద ఒక చిన్న పిల్లాడు వర్షంలో తడుస్తూ కూర్చుంటే ఒక ముసలాయన ఆ పిల్లాడికి గొడుగు పడుతున్న బొమ్మ. అందులో ఆ పిల్లాడి ముఖంలో ఉన్న భయం, ఆ పెద్దయిన కళ్ళలో ఉన్న వాత్సల్యం చాలా అద్భుతంగా గీశాడు. ఆ బొమ్మ చూస్తేనే అర్థమవుతోంది ఆ పిల్లాడు వరుణ్ అని, ఆ గొడుగు పడుతున్నది తాతయ్య అని. ఎంత బాగా గీసావురా కన్నా, నిజంగా ప్రాణం ఉన్నట్టే ఉంది ఈ బొమ్మ. రాఘవరావు గారు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. ఇదొకటే కాదు, చాలా ఉన్నాయి తాతయ్య అంటూ వరుణ్ తన డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చి చూపించాడు. అందులో ప్రతి పేజీలోనూ అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ప్రకృతి, పక్షులు, మనుషుల ఎమోషన్స్. 12 ఏళ్ల పిల్లాడు ఇంత డెప్త్ ఉన్న బొమ్మలు గీస్తాడా అని ఆశ్చర్యపోవడం రాఘవరావు వంతైంది. సరిగ్గా అదే సమయానికి వరుణ్ణి ఒకసారి చూసి వద్దామని వచ్చిన ప్రకాష్ గది గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. సగం తెరిచి ఉన్న తలుపు సందులోంచి వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు. నీకు దేవుడు చాలా గొప్ప టాలెంట్ ఇచ్చాడ్రా వరుణ్, దీన్ని ఎప్పటికీ వదిలిపెట్టకు అన్నారు రాఘవరావు గారు ఆప్యాయంగా. కానీ నాన్నకి నేను డ్రాయింగ్ వేయడం అస్సలు ఇష్టం లేదు తాతయ్య. నాన్న ఎప్పుడూ చదువు చదువు అని తిడుతూనే ఉంటారు. నాకు ఆ మ్యాథ్స్, సైన్స్ అస్సలు అర్థం కావు. ఎంత చదివినా అన్నీ మర్చిపోతున్నాను. నాకేమో బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. నేను నాన్న చెప్పినట్టు చదవలేకపోతున్నాను తాతయ్య. అందుకే నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. నేను అస్సలు మంచి కొడుకుని కాదు కదా అని ఏడుస్తూ తాతయ్య ఒళ్ళో ముఖం దాచుకున్నాడు. పిచ్చివాడా, అలా అనకూడదు. మీ నాన్న నిన్ను చూసి గర్వపడే రోజు ఖచ్చితంగా వస్తుంది అంటూ వాడి వీపు నిమురుతూ సముదాయించారు రాఘవరావు గారు. తలుపు బయట నిలబడిన ప్రకాష్కి ఈ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. తన కొడుకు తన గురించి ఏమనుకుంటున్నాడో, వాడి మనసులో ఎంత బాధ ఉందో వింటుంటే ప్రకాష్ గుండె బరువెక్కింది. ఎప్పుడూ లేనిది ప్రకాష్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. లోపలికి వెళ్లే ధైర్యం లేక అడుగుల చప్పుడు కాకుండా నెమ్మదిగా వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన భయం వల్ల, మొండితనం వల్ల ఇన్నాళ్ళు పిల్లాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టాను అని ప్రకాష్కి చాలా బాధేసింది. మర్నాడు తెల్లారి 7 గంటలవుతోంది. ప్రకాష్ బాల్కనీలో కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాడు. రాత్రంతా వరుణ్ మాటలే గుర్తొచ్చి అతనికి అస్సలు నిద్ర పట్టలేదు. ఇన్నాళ్ళు తను ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యానన్న నిజం అతనికి జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా దాన్ని అంగీకరించాడు. లోపల ఇంట్లో రోజువారీ హడావుడి మొదలైంది. వరుణ్ అప్పటికే స్కూల్ యూనిఫామ్ వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వాడి ముఖంలో నిన్నటి భయం ఇంకా అలాగే ఉంది. ఈ రోజు స్కూల్కి వెళ్లే ముందు నాన్న ఇంకెన్ని మాటలు అంటాడో, మళ్ళీ ఆ రిపోర్ట్ కార్డు గురించి ప్రస్తావన తెస్తాడు అని వాడి గుండె దడదల్లాడుతోంది. సుమ వరుణ్కి ఇడ్లీలు వడ్డిస్తూ అప్పుడప్పుడు బాల్కనీలో ఉన్న భర్త వైపు టెన్షన్గా చూస్తోంది. ప్రకాష్ నెమ్మదిగా లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ప్రకాష్ను చూడగానే వరుణ్ తలదించుకొని స్పీడ్గా తినడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే తలస్నానం చేసి బయటకు వచ్చారు రాఘవరావు గారు. అక్కడి వాతావరణం చూసి ఆయనకు అర్థమైంది వరుణ్ ఇంకా వణికిపోతున్నాడని. ఆయన ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా తన కుర్చీలో కూర్చున్నారు. వరుణ్,
ప్రకాష్ గొంతులో నిన్నటి ఆవేశం లేదు. చాలా ప్రశాంతంగా పిలిచాడు. వరుణ్ చేతిలో ఇడ్లీ ముక్క అక్కడే ఆగిపోయింది. నాన్న అన్నాడు భయంగా తలెత్తి చూస్తూ. వరుణ్, ఒకసారి నీ డ్రాయింగ్ బుక్ తీసుకురావా, చూస్తాను అన్నాడు ప్రకాష్. ఆ మాట వినగానే వరుణ్కి చాలా భయం వేసింది. ఇక అయిపోయింది, నాన్న నా బుక్ చింపేస్తారు అని భయంతో వణికిపోయాడు. వరుణ్ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఏం చేయాలో అర్థం కాక తాతయ్య వైపు చూశాడు. రాఘవరావు గారు కళ్ళతోనే వెళ్ళి తీసుకురా, ఏం కాదు అన్నట్టు సైగ చేశారు. వరుణ్ నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి ఆ డ్రాయింగ్ బుక్ తీసుకొని వచ్చాడు. వణుకుతున్న చేతులతో ఆ బుక్ను ప్రకాష్ చేతిలో పెట్టాడు. సుమ ఊపిరి బిగబట్టి చూస్తోంది. ప్రకాష్ ఆ బుక్ తీసుకొని నెమ్మదిగా పేజీలు తిప్పాడు. అందులో వరుణ్ గీసిన బొమ్మలు చూస్తుంటే ప్రకాష్కు ఆశ్చర్యం వేసింది. ముఖ్యంగా వర్షంలో గొడుగు పడుతున్న బొమ్మ దగ్గర ప్రకాష్ చేతులు ఆగిపోయాయి. ఆ బొమ్మలో ఉన్న ఎమోషన్ అతన్ని కదిలించింది. చాలాసేపు ఆ బొమ్మనే చూస్తూ ఉండిపోయిన ప్రకాష్ తలెత్తి వరుణ్ వైపు చూశాడు. వరుణ్ భయంతో కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు. నాన్న ఎప్పుడు తిట్టడం మొదలు పెడతారు అని వణికిపోతూ అలాగే నిలబడిపోయాడు. వరుణ్, ఇవన్నీ నువ్వే గీసావా? చాలా బాగున్నాయిరా అన్నాడు ప్రకాష్. ఆ గొంతులో కోపం లేదు, ఒక రకమైన ఆరాధన ఉంది. వరుణ్ నమ్మలేకపోయాడు. నిజంగానా నాన్న అన్నాడు నెమ్మదిగా. నిజంగానేరా, నీలో ఇంత మంచి టాలెంట్ ఉందని నాకు తెలీదు. ఇన్నాళ్ళు మార్కుల గురించే తప్ప నీ గురించి పట్టించుకోలేదు. సారీరా. ప్రకాష్ నోటి నుంచి ఆ మాటలు వినగానే సుమ ఆశ్చర్యపోయింది. రాఘవరావు గారి ముఖంలో చిన్న చిరునవ్వు వికసించింది. నాన్న, అయితే మీరు నా బుక్ చింపేయారా? వరుణ్ అమాయకంగా అడిగాడు. ఆ మాట ప్రకాష్ గుండెను తాకింది. వెంటనే కుర్చీలోంచి లేచి వరుణ్ దగ్గరికి వెళ్ళి వాణ్ణి గట్టిగా హత్తుకున్నాడు. లేదు నాకన్నా, నేనెందుకు చింపుతాను? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బొమ్మలు గీసుకో, నేను నిన్ను ఏమీ అనను అన్నాడు. వరుణ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాన్న తనని అంత ప్రేమగా దగ్గరకు తీసుకోవడం వరుణ్ అసలు నమ్మలేకపోయాడు. నాన్నని గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఆ ఒక్క కౌగిలింతతో వాళ్ల మధ్య ఉన్న భయం, ఆ దూరం అంతా పోయింది. ఆ సాయంత్రం ప్రకాష్ ఆఫీస్ నుంచి చాలా సంతోషంగా ఇంటికొచ్చాడు. అతని చేతిలో ఒక పెద్ద కవర్ ఉంది. హాల్లోకి రాగానే సోఫాలో కూర్చుని ఉన్న రాఘవరావు గారికి ఆ కవర్ మీద ఉన్న లోగో కనిపించింది. అది ఒక ఫేమస్ ఆర్ట్ స్టేషనరీ షాప్ది. ఆయన పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఏంట్రా ప్రకాష్, ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగానే వచ్చావు అడిగారు రాఘవరావు గారు. అవును నాన్న, పని త్వరగానే పూర్తయింది. వరుణ్ ఎక్కడా అంటూ అటు ఇటు చూశాడు ప్రకాష్. లోపల గదిలో హోంవర్క్ చేసుకుంటున్నాడు, వెళ్ళి చూడు అన్నారు ఆయన. ప్రకాష్ వరుణ్ గదివైపు వెళ్ళాడు. తలుపు సందులోంచి చూస్తే వరుణ్ చాలా శ్రద్ధగా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో తల పట్టుకుంటున్నాడు. వాడికి అది కష్టంగా ఉందని అర్థమవుతోంది. ప్రకాష్ లోపలికి వెళ్ళి వాడి పక్కన కూర్చున్నారు. వరుణ్ తండ్రిని చూడగానే భయంతో లేచి నిలబడ్డాడు. హోంవర్క్ చేసుకుంటున్నావా నాన్న? ఎక్కడైనా అర్థం కాకపోతే అడుగు, నేను చెప్తాను అన్నాడు ప్రకాష్ చాలా నెమ్మదిగా. వరుణ్ అలాగే అన్నట్టు తల ఊపాడు. ప్రకాష్ తన చేతిలో ఉన్న కవర్ని వరుణ్కి అందించాడు. ఇది నీకోసం, ఒకసారి ఓపెన్ చేసి చూడు. వరుణ్ కుతూహలంగా ఆ కవర్ ఓపెన్ చేశాడు. అందులో కాస్ట్లీ స్కెచ్ పెన్సిల్స్, రంగులు, ఒక మంచి డ్రాయింగ్ ప్యాడ్ ఉన్నాయి. వరుణ్ కళ్ళు ఒక్కసారిగా విప్పారాయి. నమ్మలేనట్టు తండ్రి వైపు, ఆ రంగుల వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. నాన్న, ఇవన్నీ నాకేనా అని అడిగాడు వరుణ్. గొంతులో ఎక్కడలేని సంతోషం కనిపిస్తోంది. అవునరా, నీకే. రోజు 1 గంట సేపు నీకు నచ్చిన బొమ్మలు వేసుకో, ఆ తర్వాతే చదువుకో. నీ మనసు ప్రశాంతంగా ఉంటేనే చదువు కూడా బుర్రలోకి ఎక్కుతుంది అన్నాడు ప్రకాష్ వాడి భుజం తట్టి. వరుణ్ ఆ సంతోషంలో నాన్నను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో గది గుమ్మం దగ్గర నిలబడ్డ సుమ, రాఘవరావు గారు ఇదంతా చూసి ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. వరుణ్ ఆ రంగులతో బొమ్మ గీయడానికి సిద్ధమవుతుంటే ప్రకాష్ హాల్లోకి వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు. థ్యాంక్స్ నాన్న అన్నాడు ప్రకాష్ తలదించుకొని. నాకెందుకురా థ్యాంక్స్ అడిగారు రాఘవరావు గారు. నిన్న మీరు అడ్డుపడకపోతే నేనొక తండ్రిగా చాలా పెద్ద తప్పు చేసేవాణ్ణి. నా ఈగో కోసం నా కొడుకు జీవితాన్ని నరకం చేసేవాణ్ణి. వాడి రోజు ఇంత సంతోషంగా ఉన్నాడంటే అది మీ వల్లే నాన్న అన్నాడు ప్రకాష్. రాఘవరావు గారు ప్రకాష్ చేయి పట్టుకొని, ఒక్కటి గుర్తుంచుకో ప్రకాష్, పిల్లలు మనకు భయపడకూడదు, మనల్ని గౌరవించాలి.
భయం వల్ల వచ్చే మార్కులు వాళ్ళకి బరువునిస్తాయి, కానీ ప్రేమ వల్ల వచ్చే ప్రోత్సాహం వాళ్లకు రెక్కలనిస్తుంది. వాడు ఆ రెక్కలతో ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడు, చూస్తూ ఉండు అన్నారు. కాలం వేగంగా గడిచిపోయింది. వరుణ్ తన డ్రాయింగ్స్ మీద శ్రద్ధ పెడుతూనే చదువులో కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు హాఫ్ ఇయర్లీ పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. రిపోర్ట్ కార్డు పట్టుకోగానే వరుణ్కి మళ్ళీ భయం మొదలైంది. నాన్న మార్కులు చూసి ఏమంటాడు అని వణికిపోయాడు. ఇంటికి రాగానే సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రకాష్ ఆఫీస్ నుంచి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. సుమ కాఫీ తెచ్చిస్తూ, వరుణ్ వచ్చాడు, రిజల్ట్స్ వచ్చాయట అని మెల్లగా చెప్పింది. అవునా వరుణ్, ఇట్రా నాన్న అని పిలిచాడు ప్రకాష్. వరుణ్ భయంగా వచ్చి తండ్రికి రిపోర్ట్ కార్డు ఇచ్చాడు. ప్రకాష్ తెరిచి చూశాడు. ఈసారి మ్యాథ్స్లో 62 మార్కులు వచ్చాయి. గత పరీక్షల కంటే మెరుగుపడ్డాడు. ప్రకాష్ చిన్నగా నవ్వి, పర్లేదురా వరుణ్, ఇంప్రూవ్ అయ్యావు, పద బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం అన్నాడు. తండ్రి తన్ని తక్కువ మార్కులు వచ్చినందుకు తిట్టకుండా పెరిగిన 10 మార్కులని గుర్తించడం అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. బయట బేకరీ దగ్గర ఇద్దరు ఐస్ క్రీమ్ తింటుండగా పక్కింటి శర్మగారు ఎదురయ్యారు. ఆయన చేతిలో స్వీట్ బాక్స్ ఉంది. ముఖంలో ఎక్కడలేని గర్వం కనిపిస్తోంది. ఏంటి ప్రకాష్ గారు, ఏంటి సంగతులు? మా వాడికి మళ్ళీ క్లాస్ ఫస్ట్ వచ్చింది, 98%. అందుకే స్వీట్లు పంచుతున్నాను. మరి మీ వాడి రిజల్ట్ ఏంటి? మళ్ళీ 40లోనేనా అంటూ కొంచెం వ్యంగ్యంగా నవ్వారు శర్మ. వరుణ్ ఒక్కసారిగా ఐస్ క్రీమ్ తినడం ఆపేసి తలదించుకున్నాడు. ప్రకాష్ తన కొడుకు భుజం మీద చేయి వేసి శర్మగారి వైపు చూసి చాలా హుందాగా ఇలా అన్నాడు. శర్మగారు, మీ అబ్బాయికి 98% వచ్చినందుకు చాలా సంతోషం. అలా అని మా వాడికి మార్కులు తక్కువ వచ్చాయని మాకేం బాధ లేదు. ఆ మార్కులు నా కొడుకు భవిష్యత్తుని డిసైడ్ చేయలేవు. వాడికి మంచి టాలెంట్ ఉంది, అది వాడిని గొప్పవాణ్ణి చేస్తుంది. నాకు నా కొడుకు ర్యాంకర్ అవ్వడం కంటే వాడు ఏం చేసినా సంతోషంగా చేయడం ముఖ్యం. నువ్వు తిను నాన్న. శర్మగారికి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియక నీళ్లు నమిలారు. సరేనండి, వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వరుణ్ తన తండ్రి వైపు ఎంతో ఆరాధనగా చూశాడు. ఇన్నాళ్ళు నాన్నంటే భయపడేవాడు, కానీ ఇప్పుడు నాన్నే తనకి తోడుగా ఉంటారనే నమ్మకం వాడికి కలిగింది. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. వరండాలో ఈసీ చైర్లో కూర్చున్న రాఘవరావు గారు నవ్వుకుంటూ లోపలికి వస్తున్న కొడుకుని మనవణ్ణి చూసి మురిసిపోయారు. ప్రకాష్ వెళ్ళి తండ్రి పక్కన కూర్చొని, నాన్న, రేపు వరుణ్ణి మంచి ఆర్ట్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. రాఘవరావు గారు ఒక్క నిమిషం మౌనంగా ఉండి, చాలా మంచి నిర్ణయం ప్రకాష్. పిల్లలు మార్కుల వెటలో పడి తమని తాము మర్చిపోకూడదు. నువ్వు ఈరోజు వాడి ప్రతిభను గుర్తించి వాడి పక్కన నిలబడ్డావు చూడు, అదే వాడు రేపు జీవితంలో గెలవడానికి కావలసిన అసలైన బలం అవుతుంది. చదువు కేవలం బ్రతకడానికి ఒక దారి చూపిస్తే ఆత్మవిశ్వాసం ఆ దారిలో వాణ్ణి ధైర్యంగా నిలబెడుతుంది అని చెప్పారు. ఆ రాత్రి వరుణ్ తన కొత్త రంగులతో ఒక బొమ్మ గీశాడు. ఆ బొమ్మలో ఒక పెద్ద చెట్టు, దాని కింద ఒక చిన్న మొక్క ఉన్నాయి. వాన పడుతుంటే ఆ పెద్ద చెట్టు తన కొమ్మలను గొడుగులా చాపి ఆ చిన్న మొక్క తడవకుండా కాపాడుతోంది. ఆ పెద్ద చెట్టు కింద వరుణ్ ముద్దుగా నాన్న అని, ఆ చిన్న మొక్క కింద వరుణ్ అని రాశాడు. ఆ ఇంట్లో ఇప్పుడు మార్కుల కోసం గొడవలు లేవు. కేవలం ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం, గౌరవం మాత్రమే ఉన్నాయి. తన తండ్రి ఇచ్చిన ధైర్యంతో వరుణ్ తన కలల ప్రపంచంలోకి సంతోషంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం చాలాసార్లు మన పిల్లల్ని పక్కింటి వాళ్లతోనో వాళ్ళ ఫ్రెండ్స్తోనో పోల్చుతుంటాం. వాడు చూడు ఎలా చదువుతున్నాడో, నీకెందుకు ఆ మార్కులు రావట్లేదు అని అడుగుతాం. కానీ అలా అడిగిన ప్రతిసారి మనమే మన పిల్లల ధైర్యాన్ని చంపేస్తున్నామని మనకు అర్థం కాదు. గుర్తుంచుకోండి, రిపోర్ట్ కార్డు మీద ఉండే మార్కులు కేవలం మార్కులు మాత్రమే. అవి మీ పిల్లల లైఫ్ని డిసైడ్ చేయలేవు. ఒకరికి లెక్కలు బాగా రావచ్చు, ఇంకొకరికి బొమ్మలు వేయడం ఇష్టం ఉండొచ్చు. ఎవరి దారి వాళ్లదే. పిల్లలు తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళని తిట్టడం కంటే, ఏం కాదురా, నెక్స్ట్ టైం బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవచ్చులే అని ఒక్కసారి భుజం తట్టి చూడండి. ఆ ఒక్క మాట వాళ్ళకి కొండంత బలాన్ని ఇస్తుంది. లోకమంతా వాళ్ళని తక్కువ చేసినా తల్లిదండ్రులుగా మీరు వాళ్ళకి అండగా నిలబడితే వాళ్ళు రేపు ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో గొప్పవాళ్ళవుతారు. మరి ఈ కథ మీకెలా అనిపించింది? మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురయ్యాయా?
మీ పిల్లల ఇష్టాలకి మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారో మాతో కామెంట్స్లో పంచుకోండి. మీ ఒక్క కామెంట్ మరో 10 మంది తల్లిదండ్రులకి ఒక మంచి ఆలోచననివ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఈ వీడియోని మరికొంతమందికి చేరుస్తుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద నొక్కండి. అప్పుడే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.